నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తమిళ సినీ అభిమానులకు పండుగ వాతావరణం. దశాబ్దాల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించనున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది. 2027 సంక్రాంతికి ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. రజనీ కమల్ స్నేహానికి గుర్తుగా నిలిచే చారిత్రక కాంబినేషన్ గా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేరామ్ సినిమా సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. తన మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా ఉద్దేశం ఎవరిని కించపరచడం కాదు, అందరూ బాగుండాలని మాత్రమే అని స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండను ఉద్దేశించిన వ్యాఖ్యలుగా మీడియా రాసిన నేపథ్యంలో ఈ విషయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తాజాగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న భారీ సినిమా పెద్ది. ఈ చిత్రంలోని తొలి పాట చికిరి చికిరి విడుదలకు సిద్ధమైంది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను వీడియో రూపంలో విడుదల చేశారు. చికిరి అనే పల్లెటూరు పదం రెహమాన్ను ఎంతగానో ఆకట్టుకుంది. పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నారు. పెద్ది 2026 మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ ఫేమస్ అయిన మొనాలిసా ఇప్పుడు తెలుగు తెరపై అడుగు పెడుతున్నారు. లైఫ్ అనే సినిమా ద్వారా చరణ్ సాయి సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ మూవీస్ నిర్మిస్తోంది. బాలీవుడ్, మలయాళ చిత్రాలతో పాటు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా మొనాలిసాకు డిమాండ్ పెరుగుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. రష్మిక మరో షూటింగ్ లో బిజీగా ఉండటమే కారణమని తెలిపారు. రష్మికే రాకపోతే విజయ్ దేవరకొండను పిలవడంలో అర్థం లేదు అని ఆయన నవ్వుతూ చెప్పారు. ఈ సినిమా రష్మికకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టే స్థాయిలో ఉందని కూడా విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. జటాధర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా టాలీవుడ్ డిసిప్లిన్ కి ఫిదా అయ్యారు. ఇక్కడ సమయపాలన అద్భుతం, కానీ బాలీవుడ్ లో అలా ఉండదు అంటూ ఆమె చెప్పారు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదలవుతోంది. తెలుగు సినీ చరిత్రలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన శివ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 4K డాల్బీ అట్మాస్ వెర్షన్ ను నవంబర్ 14న రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున మాట్లాడుతూ, శివ నన్ను స్టార్ చేసిన సినిమా, మరో 36 ఏళ్ల తర్వాత కూడా ఇది గుర్తుండిపోతుంది అని అన్నారు. జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఇప్పుడు రాజీ అవార్డులుగా మారిపోయాయంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డుల జ్యూరీ చైర్మన్ గా వ్యవహరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంజుమల్ బాయ్స్, భ్రమయుగం లాంటి చిత్రాలకు గుర్తింపు రాకపోవడం బాధాకరమన్నారు. ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.